ఆదికాండము 8వ అధ్యాయము 10-11 వచనాలు. ఈరోజు పావురం యొక్క గుణలక్షణాలు, 7 గుణలక్షణాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బయలుపరచబోతున్నారు. ఆమేన్. రాయబడిన మాటలో అరారాతు పర్వతం మీదకి నోవాహు చేసినటువంటి ఓడ వెళ్ళింది. ఆ ఓడ అరారాతు కొండ పై భాగంలో ఆగిందంటండి. పై భాగంలో అది ఎక్కడ ఉందంటే ఈరోజు టర్కీ దేశంలో ఉంది. ఆ ఓడకు స్టీరింగ్ లేదు, బ్రేక్స్ లేవు, చుక్కాని కూడా లేదు. ఆ ఓడను దేవుడే పైకి లేపారు, పైకి తీసుకెళ్లారు, పైన పెట్టారు. దేవునికి స్తోత్రం. కరెక్ట్గా అది ఎక్కడ ఉందంటే ఆ యొక్క అరారాతు పర్వతం మీద ఆగిందంట. ప్రపంచంలోనే ఎత్తైనటువంటి కొండ ఏదంటే అరారాతు కొండ. అటువంటి కొండ మీదకి నోవాహు దేవుని చేత పిలువబడి నిర్మించబడి 8 మాత్రమే రక్షణ పొంది వెళ్ళినటువంటి ఆ యొక్క ఓడలో ఒక పావురాన్ని, మొదటిగా కాకిని బయటికి పంపాడు. కాకి వెళ్ళి ఏం చేసిందంటే వేస్ట్ అంతా తిరుగుతూ ఉంది. చెత్త చెదారము కుళ్ళిపోయినవి తింటుంది. ఈ కాకి మరలా రాదని చెప్పి ఏం చేసాడంటే ఆయన ఒక పావురాన్ని పంపించాడు. ఈ పావురం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒలీవ రొమ్మలో ఉన్నటువంటి చివరి భాగాన్ని తుంచుకుని వచ్చిందని రాయబడింది. దేవుని స్తోత్రం. ఈ ఒలీవ కొమ్మ చివరి ఆకు దేనికి సాదృశ్యం అంటే వర్ధిల్లటానికి సాదృశ్యం, అభివృద్ధి చెందటానికి సాదృశ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటే మన జీవితాలు వర్ధిల్లుతాయి, మన జీవితాలు పచ్చగా ఉంటాయి, పచ్చదనంతో నింపబడి ఉంటాయి. రెండవది, పరిశుద్ధాత్ముడి యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు పావురము వలె మీరు ఉండమని చెప్పి వాక్యంలో సెలవిస్తున్నాడు. 7 విషయాలు పావురం గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ఒకసారి లూకాసు సువార్త 3వ అధ్యాయం 21-22లో మనం చూసినట్లయితే, లూకాసు సువార్త 3వ అధ్యాయము 21-22 వచనాలు. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు, ప్రజలందరూ యోర్దాను నది దగ్గర బాప్తిస్మం పొందుచున్నప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్ముడు శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. హల్లెలూయా చెప్పండి. దేవుని గట్టి స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చారంటండి? పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చాను. పరిశుద్ధాత్ముడు, పావురాలు ఎందుకు సింబల్ వేస్తున్నారండి? పరిశుద్ధాత్మకు ఒక సింబాలిక్ ఏంటంటే పావురము. సిలువ ఎందుకు పెట్టుకుంటున్నారు క్రైస్తవులు? శ్రమలకు, విజయానికి సాదృశ్యము సిలువ. సిలువ యొక్క విలువ, సిలువ యొక్క త్యాగము, సిలువ ద్వారా రక్షణ, సిలువ ద్వారా పరమండలానికి వెళ్ళటానికి అది ఒక నిచ్చెన మనకి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కేరళ వెళ్ళినప్పుడు ఎత్తైన కొండల మీద ఏం కనబడ్డాయి అంటే సిలువలు కనబడుతున్నాయండి. ఎంత సంతోషం అయిపోయిందో నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి వస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వాక్యం విని యోహాను బోధ చేత రక్షింపబడి రక్షణ బాప్తిసాన్ని తీసుకుంటున్నారు. పెళ్లి బాప్తిసాలు వేరు, రక్షణ బాప్తిసం వేరండి. బాప్తిసం తీసుకుని మళ్ళీ నువ్వు లోకంలో ఉండి లోకానుసారంగా జీవించే ఆ రక్షణ వేరు. రక్షణ అనేది ఒకసారి ఏదో పాస్పోర్ట్ కాదు. అది ప్రతిదినము నువ్వు నూతనపరచబడాలి, ప్రతిదినము రక్తంతో కడగబడాలి, నీ మాటలు మారాలి, నీ చూపు మారాలి, నీ క్రియలు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీవు క్రీస్తుని పోలి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదినము ప్రియదేవుని పిల్లలు యేసు రక్తంతో కడగబడి అనుభవాల్లో ఉండాలి.
రక్షణ చివరి వరకు కాపాడుకోమని బైబిల్ చెప్తుంది. గనుక ఇక్కడ పావురము రూపంలో పరిశుద్ధాత్ముడు ప్రజలందరూ కూడా బాప్తిజం తీసుకున్నారు. యేసు ప్రభు పరిశుద్ధుడండి, పాపరహితుడు, పరమండలం నుంచి దిగి వచ్చాడు. ఆయనకి బాప్తిజం అక్కర్లేదు. కానీ ఆయన మనందరిలాగా ఎలా తీసుకుంటున్నాడంటే నీటి బాప్తిజానికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు మన మాదిరిగానే జీవించాడు ఆయన. అందుకనే ప్రభు గురించి అంటాడు, ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉండేను. ఆమెను చెప్పండి. మనుషుల దయ కూడా ఉండాలి నీకు. దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా ఉండాలి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, పావురానికి ఉన్నటువంటి మొదటి ఆకారము, మొదటి పావురములో చేదైనటువంటివి లేవండి. చేదు కట్టు అనేది ఉండదు. ఒక పక్షి ఏంటంటే పావురం అంట. పావురంలో ఏముండదండి? చేదు ఉండదంట. మీరు అన్ని పెట్టల్లో చూడండి, మనిషిలో కూడా మనకి చేదు అనేది రాకపోతే తిన్నది అరగదు. కానీ పావురంలో ఏం లేదంటే చేదైనటువంటిది లేదు. ప్రియదేవుని రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనములో చేదుగా మారినటువంటి నయోమి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. రూతు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారానుడి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమంటుందండి? ఎవరు అన్యాయం చేశారంటున్నారు? ఎవరండి అన్యాయం చేసింది? అందరూ ఇటు చూడండి. ఎవరు అన్యాయం చేశారంటున్నాడు? చెప్పండి అమ్మా. సర్వోన్నతుడు. సర్వోన్నతుడు అంటే అర్థం ఏంటి? సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి. కొన్ని కోట్ల ఈ స్పేస్లో కొన్ని కోట్ల నక్షత్రాలు, సూర్యచంద్ర మండలాలు, భూమిని తయారు చేసి నిర్మించినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు నాకు దుఃఖము కలుగజేశాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు అందరూ ఇటు చూడండి. నయోమి బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళింది. బెత్లెహేం అనగా సమృద్ధి, రొట్టెల ఇల్లు, ఆశీర్వదింపబడినటువంటి స్థలము. ఈ ఆశీర్వదింపబడినటువంటి స్థలము నుండి కొద్దిపాటి కరువుకి ఏమైపోయిందంటే ప్రయాణమై పెనిమిటిని బిడ్డలను తీసుకుని మోయాబు ప్రాంతం వెళ్ళింది. శపితమైన ప్రాంతానికి వెళ్ళింది. నిర్ణయం ఎవరు తీసుకున్నారు? నిర్ణయం? నయోమి తీసుకుంది. పెనిమిటిని బిడ్డలను తీసుకుని వెళ్ళింది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి మీకు శాపంగా మారిపోతాయి. మీరు తీసుకునే ఆలోచనలు దేవునికి విరుద్ధంగా అయితే అవి దేవుడు మీకు విరోధ అయిపోతాడు. కనుక దేవుని దగ్గర మనం స్వపరీక్ష చేసుకోవాలి. దేవుని అడగాలి. ఏ విషయంలో? ప్రతి విషయంలో ప్రభువుని అడగాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆఫ్రికా దేశంలో అంటండి కోతుల్ని పట్టుకుంటారట. ఈ ఆఫ్రికా కోతుల్ని పట్టుకుంటానికి వారు ఏం చేస్తారంటే ఒక పాత్రని ప్రిపేర్ చేస్తారంట. ఆ పాత్ర జాడీలాగా ఉంటుందంట. మూతి చిన్నగా ఉంటుందంట. చిన్నగా లోన్ ఏం చేస్తారంటే నట్స్ వేస్తారు. నట్స్ అంటే పప్పులన్నీ వేస్తారు. వేరుశెనగ గుళ్ళు, తర్వాత ఇక రకరకాల గుళ్ళు వేస్తారట. ఈ కోతి వచ్చి ఏం చేస్తుందంటే ఒకేసారి అమాంతంగా చెయ్యి పెడద్దంట. పెట్టిన తర్వాత గుప్పుడు తీసుకుంటుందంట. దానికి ఎంత వస్తుందో అంత పట్టుకుంటుందట. పట్టుకున్న తర్వాత చెయ్యి లాగుతూ ఉంటే కూజాలో నుంచి చెయ్య రాదట. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ వేటగాడు నవ్వుతాడంట కోతిని చూసి, ఇక ఎక్కడికి వెళ్తావు నువ్వు అని. దానికి మైండ్ ఉంది కానీ మైండ్ అనేది ఉపయోగించదంట. ఆ పప్పులు వదిలితే చెయ్యి బయటకు వస్తుంది, నేను వెళ్ళిపోవచ్చు అనే జ్ఞానము దానికి ఏం లేదంటే మర్చిపోయింది. వివేకం కోల్పోయింది. వారు వచ్చి ఆ కోతులను పట్టుకుని తీసుకెళ్ళిపోతారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టి కక్కుర్తిపడి నువ్వు వెళ్ళి సాతానుగాడు వేసేటువంటి ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి ఇచ్చలకు నువ్వు వెళ్ళి వాటిని పట్టుకుంటావు. ఆయన నిన్నడు విడిచిపెట్టావు. త్రాగుబోతుడు అనుకుంటాడు, నేను త్రాగుడు విడిచిపెట్టాలి. పాపంలో ఉన్న వ్యక్తి అనుకుంటుంది, నేను ఈరోజు నుంచి పరిశుద్ధంగా ఉండాలనుకుంటుంది. పేకాటాడేవాడు ఈరోజు నుంచి నేను మానేయాలనుకుంటాడు. కోడి పందాలకు వెళ్ళేవాడు ఈరోజు నుంచి జనవరి నుంచి మానేస్తాను అనుకుంటాడు. కానీ సాతానుగాడు నేను చూసి ఏం చేస్తాడంటే, ఓరి పిచ్చోడా నువ్వు ఎక్కడికి వెళ్తావురా, నువ్వు ఎక్కడ ఉన్నావంటే నీ చెయ్య నా దగ్గర ఉన్నది.
ప్రియదేవుని బిడ్డలారా, నయోమి అంటుంది, సర్వోన్నతుడైన దేవుడు నాకు దుఃఖము కలుగజేశాడు. దేవుడు దుఃఖం కలుగజేయడండి. దేవుడు దుఃఖాన్ని కలుగజేయడు. దేవుడు మనల్ని వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. ధన్యులు అని చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు గలవారు ధన్యులు, దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు. ధన్యులనే మాటకి బ్లెస్డ్ పీపుల్ అని అర్థం అండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి లేపి ఒకసారి అందరూ అండి, ప్రభువా చక్కటి వాక్యాన్ని మిట్ట మధ్యాహ్నం మీరు నాకు ఇస్తుంటే సాతానుగడు పప్పులేసి నిద్రపప్పు వేసాడు నాయన. అది నా నెత్తి మీద ఉంది, నా తల ఊగుతుంది. యేసునామములో నిద్రపప్పు బయటికి పో. చుట్టూ నన్ను ఆవరించావు, తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. కూర్చుండుట, లేచియుండుట, చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. పాడాలందరూ. నిత్యం కాచుబడా, నన్ను చూచుబడా, నిత్యం కాచుబడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నయోమి అంటుంది, సర్వోన్నతుడు నాకు అన్యాయం చేశాడు, నా బ్రతుకు చేదుగా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చేదైనటువంటి అనుభవంలో ఉన్నటువంటి నయోమి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేసుకుని, రూతు యొక్క చరిత్ర అంతా మనకు తెలుసు. మారా వంటి బ్రతుకుని మధురముగా ఎలీము అనుభవంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. తర్వాత సర్వోన్నతుడు నన్ను దీవించాడని ప్రార్థన చేసింది. దేవుడు నా ప్రార్థన జ్ఞాపకం చేసుకోవడం అన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కోల్పోయినవన్నీ కూడా మరలా బెత్లెహేంలో దేవుడు ఆవిడికి ఇచ్చాడు. ప్రియ దేవునిలా, ఆ యొక్క నయోమి కుటుంబంలో నుంచి యేసు ప్రభు బయటకు వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల దేవుడిని మనం శోధించకూడదు. ప్రభువా నా జీవితం ఇలా అయిపోవటానికి కారణం నువ్వు అనే మాట మనం రాకూడదు. ఎందుకంటే చేదైనది ఏది మన దగ్గర ఉండటానికి వీల్లేదు. అందుకే ప్రవక్త శిష్యులు వచ్చి, ఏలినవాడ కూరంతా కూడా చేదైపోయిందయ్యా. అప్పుడు అంటున్నాడు, ఒక పిండి తీసుకొచ్చి ముద్ద చేసి ఆ ముద్దను తొట్టులో వేశాడు. ఆ ముద్ద క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ చేదైన అనుభవం మన కుటుంబంలో ఉంటుందో, ఏ చేదైనటువంటి వేర్లు మన కుటుంబంలో ఉంటున్నాయో, ఏ చేదైన పాపం మనలో ఉంటుందో, ఈ క్రీస్తు శరీరము తీసుకుని ఈరోజు గొప్ప విడుదల దేవుడు మనకిస్తాడు. నీ చేదైనటువంటి బ్రతుకుని మధురముగా మార్చే దేవుడు. హల్లెలూయా. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, పావురములో చేదైన అనుభవం లేదు. రెండవది నిష్కలంకమైనటువంటి చూపు కలిగినది, జాలి గల చూపు కలిగినది. పౌరం అంట చూపులో కూడా ఎలా ఉంటుందంటే పవిత్రత ఉంటుందంట అండి. దేవుని స్తోత్రం చెప్దామా, హల్లెలూయా చెప్దామా. చూపులో ఎలా ఉంటుందండి? పవిత్రత. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మగారు నేను ఎక్కిన ఆ భోగిలో కేరళ పిల్లలు ఎక్కారండి. కేరళ పిల్లలు చూపు సరిగా లేదు వాళ్ళది. మళ్ళీ ఆ కలర్కి లిప్స్టిక్లు రాశారు వాళ్ళు. ఇటు తిరుగుతున్నారు, 12 గంటలకు అడు తిరుగుతున్నారు. నేను ఊరుకోను కదా, నేను పిలిచి, అమ్మ వేర్ యు ఆర్ గోయింగ్ అని. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నామండి, నెల్లూరు అని. మీరు ఏం చేస్తారంటే, నర్సులు. ఏం చదువుతున్నారు? నర్సింగ్ చదువుతున్నారు. మీరు ఎవరంటే, నేను పాస్టర్ అని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పి కొన్ని విషయాలు చెప్పాం వాళ్ళకి. ప్రియ దేవుని బిడ్డలారా, చూపు అనేది పరిశుద్ధంగా ఉండాలి.
నిష్కలంకంగా ఉండాలి. బైబిల్లో ఒక మాట రాయబడింది, మొదటి సమూయేలు గ్రంథం 18:9లో సౌలు దావీదు మీద విషపు చూపు చూశాడట. చదువు తల్లి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది చూపులు విషపు చూపులు, కొంతమంది చూపులు ప్రియ దేవుని బిడ్డలారా పాపపు చూపులండి. పాపపు చూపులు, చూపులోనే రకరకాల చూపులు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చూపులు ప్రియ దేవుని బిడ్డలారా దొంగ చూపులు అంటారు. కొంతమంది చూస్తూ ఉంటారు. నేల చూపులోడండి అంటారు. కింద నుంచి చూస్తాడు, చూడనట్టు చూస్తాడు. ఈ పనికిమాలిన చూపులన్నీ కాదు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పావురము యొక్క చూపు అంటండి నిష్కలంకమైనటువంటి చూపట. ఈ చూపు ఎక్కడ చూస్తామంటే యేసు ప్రభులోనే మనం చూడగలుగుతాం. ఆయన చూపులో పరిశుద్ధత ఉంది. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా నీకు ఏ శిక్ష వేయను, మరెన్నడూ పాపము చేయకు. దేవునికి స్తోత్రం. జాలి కలిగిన చూపు. కుష్ఠుడయ్యా, నా ఎడల నీ చిత్తమైతే నన్ను శుద్ధి చేయి, నాకు ఇష్టమై నువ్వు శుద్ధుడు కమ్ము. నా ఈయనని ప్రాంతంలో విధవరాలు ఏడుస్తుండగా ప్రభు జాలిపడి ఆ విధవరాలు కుమారుడిని లేపిన చూపు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచినటువంటి చూపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే చూపు కలిగినటువంటి ఎవరు? పేతురు అన్నాడు, నా దగ్గర అయితే వెండి బంగారాలు లేవు, కానీ నాకు కలిగినది ఏంటంటే క్రీస్తు యొక్క చూపే. హల్లెలూయా. క్రీస్తు వలె చూస్తున్నాడు కనుకనే దిగ్గున లేచి నిలచి నడమని చెప్పగలుగుతున్నాడు. ఆ చూపు దేవుడిచ్చిన చూపు. హల్లెలూయా. అతడిలో విశ్వాసం ఉందో లేదో చూశాడు ఆయన. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, తిన్నని చూపు. దేవుని స్తోత్రం. మూడవది నిష్కలంకమైన చూపు. రెండవది. మూడవది తిన్నని నడక నడుస్తుందంట. చూడండి, మీరు గమనించండి, పావురము ఎలా నడుస్తుందంట అండి. మీరు ఎప్పుడైనా గమనించండి, మంద కింద వచ్చి దిగుతాయి. అవి ఎలా నడుస్తాయంటే ముందుకే వెళ్తాయి. మీరు కాకిని చూడండి, స్ట్రైట్గా రాదు. కాకి గోడ మీదకి వచ్చిన తర్వాత ఇటు చూపు చూస్తుంది, అటు చూస్తుంది, ఇటు గంతేస్తుంది. అక్కడున్న గారి కోసం ఎంత ప్లాన్ వేస్తుంది అంటే ఎవరికి అర్థం కాదు అసలు. నువ్వు చేప ముక్కలు వేపి అక్కడ పెట్టు, ఎన్ని ప్లాన్లు వేస్తుంది అంటే ఇటు తిరిగి టక్కున ఎత్తుకుపోద్ది. ఆ చూపు దొంగ చూపు. గట్టిగా చెప్పండి అమ్మా, దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది ఇంటికి వచ్చారా, ఆ ఇంటిలో తట్టుకుపోయే వరకు ఊరుకోరు. నా ప్రియమైన పిల్లలారా, మీకు చెప్తున్నాను, నీ తల్లి ఇంట్లోది కూడా నువ్వు ఆశించకూడదు, అడిగి తీసుకోవాలి. అది మా అమ్మది కదా అట్టుకుపోతున్నా, బ్యాగులు ఎట్టేసుకుంటాను, దొంగతనం అది. దేవునికి స్తోత్రం. ఈ ఆడోళ్ళతో ఎంత రిస్క్ అంటే దోచుకుని వెళ్ళిపోతారండి. మిక్సీ కావాలి, గ్రైండర్ కావాలి, వాషింగ్ మిషన్ కావాలి. పిల్లల బాబు, ఆడపిల్లతో ఎంత ప్రమాదమో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మగోడు చదువుకున్నంత వరకే బండి కావాలి, అది అంటే తర్వాత ఏముండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తిన్నని నడక నడుస్తున్నాడు ఈ పావురము. తిన్నని నడక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలికగా, అందరూ చెప్పండి, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకొనుడి. ఎలా నడవాలంట మనం? ఈ పావురములో ఏ నడక ఉందండి? స్ట్రైట్గా నడిచే నడక. హల్లెలూయా. ఏ పోలికి నడవాలి? దేవుని పోలి నడవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? యేసు ప్రభువుని అప్పచెప్పడానికి వచ్చాడు ఇస్కరియోతు యోధ. అమ్మ అందరికి చూడండి, వచ్చినప్పుడు 12 మంది ఒకలాగా ఉన్నారంట, 11 మంది ప్లస్ యేసు ప్రభు. ఇప్పుడు రోమా ప్రభుత్వం ఏం చేశారంటే సైనికులు ఇస్కరియోతు యోధాన్ని మెడపట్టుకుని ఒక గుద్దారు, ఎవరో చూపించమని. పేతురు, ఆంద్రియా, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, యేసు ప్రభు అందరూ ఒకలాగానే ఉన్నారట. ఎవరిలో ఏమి మార్పు తెలవట్లే. అందరి గడ్డం ఒకలాగానే ఉంది, అందరి ముఖాలు ఒకలాగానే ఉన్నాయి. యేసు ప్రభుతో పాటు అందరూ ఒకలాగానే ఉన్నారు, సహోదరులాగా ఉన్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళ పోలికలు క్రీస్తు వలె మారిపోయినాయి, వారి రూపం క్రీస్తు వలె మారిపోయింది. హల్లెలూయా. అప్పుడు ఇస్కరియోతు యోధాన్ని కొట్టారండి. కొట్టి చూపించమంటే పరిగెట్టుకుని వచ్చి, బోధకుడా నీకు శుభము కలుగును ముద్దు పెట్టాడు. అప్పటి వరకు యేసు ప్రభు ఎవరు ఫైన్ చేయలేకపోయారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. యేసులాగా ఉండాలని
యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. అందరు చెప్పండి. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, నా కోరిక, నవజీవన రాగమాలిక. ప్రైజ్ ది లార్డ్. అందరు చేతుల పైకి లేపి. 11 మంది శిష్యులు ఎలా మారారు ఇప్పుడు చెప్పండి అమ్మా. ఏ రూపంలోకి వచ్చారు? దేవుని స్తోత్రం. మీ దైవజనుడు ఏ రూపంలో ఉంటే ఆ పోలికలోకి మీరు ఏం చేయాలి? రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటండి, యేసు ప్రభు శిష్యులు రూపాంతరపరచబడిన తర్వాత అచ్చం యేసు ప్రభు లాగానే మారిపోయారట, యేసులాగానే మారిపోయారట. గనుక అంటాడు పేతురు, నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ వెండి లేదు, బంగారం లేదు, కానీ ఒకటి ఉంది, యేసు పోలిక నాలో ఉంది, యేసు రూపము నాలో ఉంది, యేసు ఆత్మ నాలో ఉంది, పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉంది. యేసు నామములో లేచి నిలిచి నడువు. పేతురు నీడల అద్భుతం జరుగుతుంది, పౌలు నీడల అద్భుతం జరుగుతుంది, బర్తలమయ నీడల అద్భుతం జరుగుతుంది, తోమా గారు నీడల అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే వారు యేసు రూపంలోనికి మారిపోయారు, యేసు స్వరూప్యంలోనికి మారిపోయారు. దేవుని గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఎమేజాన్ అనేటువంటి ఒక ఫారెస్ట్ ఉందండి, ఎమేజాన్. అక్కడ పెరు అనేటువంటి ఒక దీపం ఉంది. అనాగరికులైనటువంటి ప్రజలు, అక్కడ నక్సలైట్స్ ఉంటారు. ఒక మిషనరీ సేవ నిమిత్తం దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి, మా జాతికి వినండి, ఒక ట్రక్కులో ఒక కెమెరా, ఒక ప్రొజెక్టరు, కొన్ని బట్టలు, భార్యను తీసుకుని వెళ్తున్నాడు. వెళ్తుంటే ప్రయాణం మధ్యలో నక్సలైట్లు దాడి చేశారు. కొండ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వెహికల్ ఆపేశారు. ఆపి గన్లు పెట్టి, మీ దగ్గర ఉన్నవన్నీ కూడా మాకు ఇచ్చేసేయండి, మీ విలువైనటువంటివి, మీ కారు కూడా మాకు ఇచ్చేయాలి, ఇంక్లూడింగ్ మీకున్నటువంటి వస్త్రాలు కూడా తీసి మాకు ఇచ్చేయాలి, మీకు విలువైనటువంటి బంగారం ఒకవేళ లోన్ ఉందేమో అవి కూడా మాకు ఇచ్చేయాలని వివస్త్రాలను చేసి వారిని, భార్య భర్త బిడ్డల్ని నడి రోడ్డు మీద రాత్రి 12 గంటలకు విడిచిపెట్టేశారు. మంచు పడుతుంది, మంచులో తడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాహనం వేసుకుని నక్సలైట్లు వెళ్ళిపోయారు. ఒక ట్రక్ వస్తుంది, అడిగారు, అయ్యా ఇలాగ మా మీద దాడి చేశారు, సహాయం చేయండి. వెంటనే ఆ ట్రక్కులో వాళ్ళు ఎక్కించుకుని వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని బనీన్సాలు ఇచ్చి, పాపం పిల్లలకు కూడా బట్టలు వేసి తీసుకుని వెళ్ళారు. ఆ దైవజనుడు వెనక్కి రాలా, బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి, లేకపోతే చనిపోవాలి. వెళ్ళాడు. ఈ వార్త ఇక్కడ సంఘాలకు వినబడి ఎంతైతే కోల్పోయారో అంతా కూడా సంఘాల నుంచి క్రీస్తు ప్రేమ కలిగి పాస్టర్స్, సేవకులు ఇచ్చారు. సేవ ప్రారంభమైంది. సంవత్సరం అయిన తర్వాత సాక్ష్యం చెప్తానికి ఒక ఆయన వచ్చాడంటే యవనస్తుడు. ఆ యవనస్తుడు ఎవరో కాదండి,
ఏ వెహికల్ అయితే ఎత్తుకుని వెళ్ళిపోయాడు ఆ నక్సలైట్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఆ పట్టుకుని వెళ్ళిపోయినటువంటి దొంగలో విలువైనవన్నీ వెతుకుతున్నప్పుడు క్రీస్తు యొక్క చరిత్ర, ఆయన సిలువు మరణం అనే సినిమా ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. ఒకసారి చూశారట, 2 సార్లు చూశారు, 3 సార్లు, 4 సార్లు, 6వ చూసినప్పుడు దేవుని ఆత్మ వాళ్ళని తాగటం ప్రారంభించింది. దేవుని కార్యం వారు చూడగలుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సినిమా చూసి మార్పు చెందిన 6 నక్సలైట్లు మందిరంలోకి వచ్చి కూర్చున్నారట, వాక్యాన్ని వింటున్నారట. ఆ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఆ తండ్రి బిడ్డలో దేవుని కొరకు హతసాక్షులుగా నిలబడకపోతే వారి వస్త్రాలు ప్రభు వస్త్రాలే దొంగిలించారు. వారు సిగ్గుపడి వెనక్కి వచ్చి ఉంటే దేవుడి ఆత్మకార్యం అక్కడ జరిగేది కాదు. గనుక ప్రియ దేవుని బిడ్డల సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ సంఘం అంతా ఏడవటం ప్రారంభించిందంట. మేము నక్సలైట్లుగా ఉన్నాం, మా జీవితాలు రాక్షసుల్లాగా జీవించాం, కానీ ప్రభు ఆత్మ మమ్మల్ని పట్టుకుంది. ఇదిగో ఈ సినిమా ద్వారా, ఆయన పట్టుకొని వచ్చినటువంటి బైబిల్ ద్వారా మేము ప్రభువుని తెలుసుకున్నాం, దేవుని కొరకు నిలబడ్డాం. దేవుని స్తోత్రం. క్రీస్తు పోలికంటే ఇది కదా ప్రియ దేవుని బిడ్డలారా. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దైవజనుడు పెరు ప్రాంతానికి వెళ్ళి పెరు భాష నేర్చుకొని పెరు భాషలో న్యూ టెస్టమెంట్ బైబిల్ని తర్జుమా చేశాడండి. హల్లెలూయా చెప్దామా? ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దైవజనులు చనిపోయారు, దైవజనులు హతసాక్షి అయిపోయారు, ఘోరం జరిగిపోయింది అని అనుకుంటున్నారు. ఒకటి మాత్రం సత్యం, ప్రభు చెప్పారు, నా నిమిత్తము మీరు హింసించి బాధింపబడినప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. ఆయన పరలోక రాజ్యంలో తండ్రి కుడి పర్సన్ ఉన్నాడు. ఆయన మహిమలో ఉన్నాడు. దైవజనుడైన ప్రవీణ్ గారు, ఆయన గురించి మనం బాధపడవలసిన పని లేదు. దేవుడు మనకప్ప చెప్పిన పని యథార్థంగా మనం చేద్దాం, దేవుని కొరకు నిలబడదాం, దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవుడిచ్చిన పనిలో యథార్థంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఈ పావురములో ఏం లేదంటే తిన్నని నడక. మనం ఏ పోలిక నడవమని పౌలు గారు చెప్తున్నాడు? క్రీస్తు పోలి నడుచుకోండి. దేవుని యొక్క నడక అది పరిశుద్ధము, నీతి కలిగిన నడక, యథార్థమైన నడక, దేవుని యొక్క చిత్తాన్ని చేసే నడక. 3వది 4వది శ్రేష్టమైన ఆహారం తింటుంది ఈ పావురం. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా? చెత్త చెదారం తిందండి. ప్రియ దేవుని పిల్లలారా, మున్సిపాలిటీ బర్డ్స్ అంటారు. మున్సిపల్ బర్డ్ అంటే ఏంటో తెలుసా? కాకి అండి. కాకి ఏం చేస్తుందంటే క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిగిలిన పక్షులు దారి వేరు, కాకుల దారి. కాకి ఏదైనా తినేస్తుంది. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏదైనా చేసేస్తుంది. కానీ నువ్వు ఏ రూపంలో మారాలంటే పావురం రూపంలోకి మారాలి. ఆమేన్. కొన్ని దేవుడిచ్చిన నియమ నిబంధనలు ఉన్నాయి. పరిశుద్ధత కలిగి జీవించాలి, నీతిగా జీవించాలి, ఈ లోకంలో దేవుని పోలికలో నడవాలి, క్రీస్తు కొరకు ఒక సాక్ష్యం కలిగి మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ చెవులో విని ఈ చెవులు విడిచిపెడతాం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 3వ వాక్యం, శ్రేష్టమైన ఆహారము తింటుంది ఈ పావురం. చదువుతల్లి. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా. చాలు తల్లి, నేను భక్షించి. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు ఏమన్నాడు తెలుసా అండి? యెహెజ్కేలు ఏమన్నాడు తెలుసా? చదువు తల్లి మళ్ళీ ఆ మాట.
నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథం అందరు పట్టుకోండి, గ్రంథాలు పట్టుకోండి. ఈ గ్రంథం ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు? పైకి బైబిల్ ఉన్న వాళ్ళందరూ పైకి లేపండి. దేవుడు నీతో చెప్తున్నాడు, నరపుత్రుడా, చదువు తల్లి, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని తింటిని. అది నా నోటికి తేనె వలె మధురముగా. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తేనె వలె ఎలా ఉంటుందంటండి? మధురమైపోయిందంట. రాత్రి విజయవాడలో మమ్మీ నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తున్నారు. ఆ దర్శనంలో ఒక అరటి చెట్టు కనపడుతుంది. అరటి చెట్టు గెలలు పచ్చగా ఉన్నాయి. అరటి చెట్టు లో నుంచి మధురమైన తేనె పడతాం కనపడుతుంది. దర్శనంలో నేను చూసి ఆ కుటుంబాన్ని చెప్పాను. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్నగారు, వదిన గారు కన్నీరు కార్చి ఏడుస్తున్నారు. దేవుడు గొప్ప కార్యాలు మీ కుటుంబంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పావురము శ్రేష్టమైనటువంటి దేవుని ఆహారాన్ని తింటుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు మీరు తినే ఆహారం ఏంటో తెలుసా? దేవుడిచ్చే ఆహారం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ ఆహారం పేరేంటి? శ్రేష్టమైన ఆమేన్ చెప్పండి. చాలామంది ఆహారాన్ని ఇష్టంగా తింటారు. దేవునికి స్తోత్రం. ఇష్టంగా తింటారు. చక్కగా వండుకొని పెట్టుకుని చుట్టూ కూర్చుని ఒక్కొక్క చేప తీసుకున్న ముక్క ముళ్ళన్నీ పక్కన పెట్టి మెత్తనిది తింటారు. అది అర్థం ఏంటి? మీరు దాన్ని ఏం చేస్తున్నారు? ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు, సంతోషంగా తింటున్నారు. ఒక్కొక్కడు కంగారుగా తింటాడు, ఏదో పోయినట్టు తింటాడు. ఆహారాన్ని కొద్దిగా ఇష్టంగా తినండి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మా, మీరు కూడా ఇష్టంగా చక్కగా వండండి. దేవుని స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. శుభ్రంగా చక్కగా వండి తినటం మంచిదే. ఆహారం తిని మందిరంకి వచ్చి నిద్రపోకండి. దేవుని స్తోత్రం చెప్పండి. అంతకంటే విలువైన శక్తి కలిగిన ఆహారము దేవుడు నీ చేతిలో పెట్టాడు. ఇదే జీవాహారం. ఆమెను గట్టిగా చెప్పాలి. ఈ జీవాహారం యేసు ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త త్వరగా చదువుతల్లి 6:51, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును ఆమెను చెప్పండి ఒకసారి. 2 చేతుల పైకి లేపాలి. మీరు కొద్దిగా సంతోషంగా ఉండండి. మీరు ఇంకో 2 ఆహారాలు తింటున్నారండి. భూ సంబంధమైన ఆహారము. ఇంకో ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అది ఎప్పుడు వచ్చిందండి? 6000 సంవత్సరాలు 4000 సంవత్సరాల క్రితం మోషే గారి టైంలో తిన్నారు అలా. దేవుని స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజలు ఏం తిన్నారు అప్పుడు? మన్నా తిన్నారు, పూరీలు తిన్నారు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు మనకి ఇస్తున్న వాగ్దానం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితేనే వాడు ఎల్లప్పుడూ జీవించును. దేవుని స్తోత్రం. ఒక్కసారి 2 ప్రశ్నలు జాగ్రత్తగా అందరూ ఇలా చూడండి. ఈ పరమండలమైనటువంటి ఈ భూ సంబంధమైన ఆహారం తినేవాడు అందరూ చచ్చిపోతారు. అందరూ చచ్చిపోతారు. మహా బతికితే 100 లేదా 150, అందరూ కూడా చచ్చిపోతారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా అండి? ఎవడైనను ఈ జీవాహారాన్ని భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము జీవము కొరకైన నా శరీరమే. హల్లెలూయా, హల్లెలూయా. మనం తినే ఆహారం ఏ ఆహారం అండి? జీవాహారము. ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడట. ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాలనే దైవ సేవకుడు చచ్చిపోలేదండి. మనుషుల చేత హతసాక్షి చేయబడ్డాడు. కానీ ఆయనకి మరణము, ఆయన జీవిస్తున్నాడు యేసు ప్రభు దగ్గర, అపోస్తుల దగ్గర ఉన్నాడు, ఆయన ప్రవక్తల దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. రేపు మనం ఆయన చూడబోతున్నాం. నువ్వు ఇంకా ఆత్మీయ అంతరంగంలోనికి ప్రవేశించి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారితే ఇక్కడే దైవజనులు నీ దగ్గరికి వస్తారు. దేవదూతల సౌరూప్యంలోనికి వాళ్ళు దిగి వస్తారు. 3వ శనివారం రాత్రి 8:30 గంటలకు నేను ఇక్కడ మోషే గారిని చూశాను. నేను దైవజనుడు మోషే గారు ఇక్కడికి వచ్చాడు మన మధ్యలోనికి. మన ప్రార్థనలో ప్రభు దగ్గరికి తీసుకెళ్తా నేను చూశాను. నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. లోకానికి పిచ్చితనంగా ఉండొచ్చు ఈ మాటలో. ప్రభు అంటున్నాడు, నేను జీవాహారమును నేనే. చదువమ్మా. ఎవడైనను అమ్మా, ఎవరైనా ఈ ఆహారము భుజిస్తే అంటే వాక్యాన్ని ఎలా భుజిస్తామండి? వాక్యాన్ని ఎలా భుజించాలి?
పేపర్లో చదువుతూ ఉండాలి, వాక్యం చదవాలి, తింటా ఉండాలి. దేవుని స్తోత్రం. భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. క్రైస్తవుడికి మరణం లేదు. ఎల్లప్పుడూ మనం జీవించబోతున్నాం, రూపాంతరపరచబడబోతున్నాం. ఈ శరీరాన్ని విడిచిపెడతావు, నీవు దేవదూతల రూపంలోనికి మారిపోతావు. నీ ముఖాలు ఏమి మారవు, ఇలాగే ఉంటారు కానీ తెల్లగా అయిపోతారు మీరు. దేవుని స్తోత్రం. రెక్కలు వచ్చేస్తాయి మీకు. ఒక్కోసారి ప్రభు అంటాడు, మీ యొక్క అబ్బాయికి బాగోలేదమ్మా, ఇల్లు బలపరిచిరా తల్లి అని కానీ వచ్చి రే బాగున్నావా నాన్న, ప్రార్థన చేసుకో, బాగుండు అని మనం చెప్తాం. ఆ పర్మిషన్ కూడా దేవుడు మనకి ఇస్తాడట. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్య విశ్రాంతిలో ఉన్నటువంటి సమూయేలు గారిని కర్ణపిశాచం చేసేటువంటిది పిలిచింది బయటికి. సమూయేలు గారిని చూసి కేకేసి కింద పడిపోయింది దెయ్యం కాబట్టి. సౌలా, నన్ను ఎందుకు పిలిచావు నువ్వు? రేపు యుద్ధంలో మేము గెలుస్తామా? ఓరు నాయన, నువ్వు నన్ను పట్టుకున్నావు, దేవుడిని పట్టుకోరా. నువ్వు దేవుడి మీద ఆధారపడు, నా మీద ఆధారపడ్డావు. రేపు ఈ సమయానికి నీ కొడుకు నువ్వు నాతో ఉంటారు పరదేశంలో. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకులు, దేవుని దూతలు మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నారు. మన అవసరతల కొరకు వారు పనిచేస్తున్నారు. మనల్ని రూపాంతరపరచడానికి వారు పనిచేస్తున్నారు. యేసు ప్రభుని బలపరిచినటువంటి దైవ సేవకులు, దేవుని దూతలు, పరిశుద్ధులు ఈరోజు మన మధ్యలో ఉండి మనల్ని కూడా బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. నేనే జీవాహారమును, ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ టీవీలో వచ్చినా మీరు స్క్రోల్ చేయండి. ప్రవీణ్ ప్రగడాల గారు ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉన్నాడు. ఆయన చనిపోలేదు, నిత్యత్వంలో ఉన్నాడు, పరిశుద్ధుల గుంపులో ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, నా దేశం కదలాలని విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటలో శ్రేష్టమైనటువంటి ఆహారం తింటుంది. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 5 సహవాసము కలిగి ఉంటుంది. దేవుని గట్టి స్తోత్రం చెప్పండి. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. అందరూ పాడండి పాట. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసయ్యా ప్రియుడా, చేయి విడువని స్నేహితుడా. యేసయ్యా ప్రియుడా, చేయి విడువని స్నేహితుడా. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 5వది చేదు ఉండదు. 2 నిష్కలంకమైన చూపు. 3వది తిన్నని నడక. దేవునికి స్తోత్రం. ఎన్ని నడక? తిన్నని నడక. 4 శ్రేష్టమైన ఆహారం తింటుంది. 5వది సహవాసము కలిగి ఉంటుంది. మీరు చూడండి, మీరు అలాగ వెళ్తుంటే పావురాలు ఒకేసారి దిగుతాయి. 10 పావురాలు. ఆమేన్ చెప్పండి. ఒంటరిగా ఉండవు అవి. పావురాలు ఎప్పుడు కూడా గుంపుగా వస్తాయి, గుంపుగా దిగుతాయి. మీరు గమనించండి. మీరు రేపు పొద్దున్న ఒడ్లు ఆరబెడతారు కదండి, శుభ్రంగా ఫస్ట్ అయ్యే తింటాయి. అంటే దేవుడికి ఫస్ట్ పెట్టాలన్నమాట. దేవుని స్తోత్రం. ఆ పావురాలు ఎలా వస్తాయంటే గుంపుగా వచ్చి వాళ్తాయి. సహవాసం. ఈ సహవాసం గురించి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42లో అపోస్తులైనటువంటి పేతురు గారు అంటున్నాడు, వీరు అపోస్తుల బోధయందును, మీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును. అమ్మా, ఏ సహవాసం అంటున్నాడు ఆయన?
మీరు అపోస్తుల బోధయందును అందరు చెప్పండి, ఏ బోధ? అపోస్తుల అపోస్తుల బోధయందును. మళ్ళీ చెప్పండి ఈ మాట, అపోస్తుల అపోస్తుల బోధయందు. బోధ. మన బోధ ఏ బోధ ఇది? అపోస్తుల బోధ. దేవుని స్తోత్రం. అపోస్తులనగా దేవుని చేత పంపబడిన వారి బోధ, ఆత్మతో నింపబడి మాట్లాడే వారి బోధ. అపోస్తుల బోధ యందును సహవాసమందును. రెండవది ఏం కలిగి ఉండాలి? వారితో మీరేం కలిగి ఉండాలి? సహవాసం. చెప్పండి అందరూ, సహవాసం. మరి ఎంతమంది నాతో సహవాసం చేస్తున్నారు? దేవుని స్తోత్రం. ప్రార్థనలో సహవాసం కలిగి ఎంతమంది ఉన్నారు? మీరు సహవాసం కలిగి ఉన్నారా? సహవాసం అంటే బండి మీద తిరుగుతాం కాదు, ముగ్గురు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో సహవాసం, అపోస్తుల బోధలో ఏకీభవించే సహవాసం. పప్పలు వండుకునేటప్పుడు సహవాసం కాదు, అరుసులు ఎండేటప్పుడు కోతులా కూర్చుని అరుసులేది జంతువులు వండుకుంటాం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఉదాహరణ చెప్తున్నాను, మీరు ఫీల్ అవ్వకండి. దేవునికి స్తోత్రం. మన ఏ సహవాసం? అపోస్తుల సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండుము. ఆమేన్ చెప్పండి. పావురములో ఉన్నటువంటి 6వ లక్షణం, 5వ లక్షణం ఏంటి తెలుసా? సహవాసం కలిగి ఉండటం. ఏ సహవాసం ఇది? అపోస్తుల బోధ యందును. చెప్పండి అమ్మా, అపోస్తుల బోధ యందును, బోధలో మీరు సహవాసం కలిగి ఉండాలంట. దైవజనుడి కొరకు ప్రార్థన చేయటం, దేశం కొరకు ప్రార్థన చేయటం, సకల పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయటం. మీరు ప్రార్థన మానేస్తే ఇంకా చాలామంది సేవకులను చంపుతారేమో. ప్రార్థన చేయాలి మీరు. ఊరికనే టైంపాస్ చేయటానికి కాదు భక్తి, ఆదివారం వచ్చి వెళ్ళిపోవటానికి కాదు. మీరు సహవాసం కలిగి ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి సహవాసం కలిగి ఉండండి. మన ప్రార్థన హీనతను బట్టి ఒక దైవజనుడిని కోల్పోయామేమో. సహవాసమందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండండి. పట్టు విడుపు విడిచేసి పండగకి కలుసుకుని తమ్ముడు చెల్లి ఇది చేద్దాం, పండగ అయిపోయాక మళ్ళీ నీ దారి నాది, అలా కాదండి. అపోస్తుల బోధలో మీరు ఏం కలిగి ఉండాలంటే సహవాసం కలిగి ఉండాలి. పావురాలు సహవాసం కలిగి ఉంటాయి. ఒక జంట వెంట ఇంకో జంట ఉంటుంది, జతలుగా వస్తాయి, పరిశుద్ధంగా ఉంటాయి, యథార్థంగా నడుస్తాయి, శ్రేష్టమైన ఆహారం తింటాయి, సహవాసం కలిగి ఉంటాయి. ఈరోజు క్రైస్తవుడా, దేవుని బిడ్డలారా, మీలో ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? నా కుటుంబము నేనే నా పిల్లలే, ఎంతసేపు నీ స్వార్థమేనా? దేవుని చేయగలుగుతున్నావు అసలే? ఒక వ్యక్తి వచ్చి బాధపడుతుంది, అయ్యా నా పిల్లలకు బాగోలేదు, నా కుటుంబం బాగోలేదు, నా పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే బాధ్యత నువ్వు తీసుకోవాలి. అమ్మా, నీ వెనక దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, సంఘమంతా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు మానేసి ఆవిడికి అలాగే జరగాలి, ఈవిడికి ఇలా జరగాలి, అలా చేతి ఇలా జరగదా? ఈ మాటలన్నీ కాకి మాటలు మానేసేయాల. దేవునికి స్తోత్రం. పావురం వంటి మాటలు మీ నోటి నుంచి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలు 133:1 చెప్పి నేను ముగిస్తున్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలమ్మా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పావురము గుంపులుగా సహవాసం కలిగి ఉంటాయి. గుంపులుగానే బోయాడుకు దొరుకుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పావురం యొక్క రక్తం గురించి చెప్పాలి, టైం లేదు, కానీ దేవుని చిత్తమైతే ఇది తర్వాత వచ్చేవారు నేను కంటిన్యూ చేస్తాను. చివరిగా 5 మాటలు నేను చెప్పాను. మొదటిది ఏంటంటే పావురంలో చేదు ఉండదు. 2 నిష్కలంకమైనటువంటి చూపు కలిగింది. 3 తిన్నని నడక నడుస్తుంది. 4 శ్రేష్టమైన ఆహారం తింటుంది. 5 సహవాసం కలిగి ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకలో దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక ఏప్రిల్ నెల మొదటి ఆదివారంలోనికి మమ్మల్ని నడిపించావు దేవా, నీకు స్తోత్రాలు. గతించిన నెలలన్నీ కూడా నీ కృపలో కాపాడావు తండ్రి. ఆయన ఇక మొదటి ఆదివారంలో తండ్రి ఆయన మేమందరము కూడా సిద్ధపడి స్థిరపరుచుకొని మా మనస్సును నీ వైపు తిప్పుకొని నీ వాక్యం చేత మేము బలం పొందుకుని అయా ఆత్మీయ పురుషుడు దినదినాభివృద్ధిలోనికి నడిచినట్లుగా
నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియుడా, నీ ఆత్మలోని వర్ధులుచున్న ప్రకారం నీ అన్ని విషయాల్లో వర్ధులమని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా పావురము గురించి మాకు వివరించారు దేవా. పావురము ఎటు రీతిగా నా ప్రభా పరిశుద్ధతను కలిగి ఉంటుందో, ఇటు రీతిగా తన జీవితాన్ని అయా ఇదిగో ప్రభా జీవిస్తూ ఉందో మా యొక్క ముందు ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనాల్లో నుండి నాయన సత్యంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. మీరే మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో తండ్రి, పావురంలోని చేదు అనేది లేదు నాయన. అయా ఇదిగో నా ప్రభా, మాలో ఎలాంటి నాయన చేదు అనేది ఉందో అది మేము తీసివేసుకోవడానికి సహాయం చేయండి. చేదు హృదయం కలిగి మేము ఉంటున్నామేమో, చేదైన అనుభవాలు మా యొక్క అయా తండ్రి జీవితాల్లో ఉన్నాయేమో, చేదైన మాటలు మా నోటి నుంచి వస్తున్నాయేమో, శపితమైన దాని క్రింద మేము ఉన్నామేమో, శాపము పాపము మా మీద ఏలుబడి చేస్తూ ఉందేమో, అటువంటి నా వాటి నుంచి నాయన విడుదల పొందుకునేటువంటి కృపను ప్రతి బిడ్డకు దయచేయండి. పావురం వలె నా ప్రభా చేదులో నుంచి నాయన మారా నుంచి మధురంలోనికి నాయన ప్రతి బిడ్డ రక్షించబడటానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి, పావురము నాయన ఇదిగో నా తండ్రి శ్రేష్టమైన ఆహారం తీసుకుంటుంది. ఇదిగో నా ప్రభా జీవాహారాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు. ఈ లోకంలో ఈ ఆహారము ఆయా వయసును బట్టి ఆహారాన్ని బట్టి ఆరోగ్యము, శక్తి, బలము కలుగుతుంది. కానీ ఆత్మీయకు నా ప్రభా ఆత్మీయ ఆహారము నీ వాక్యమై ఉన్నది కనుక ఈ ఆహారము తింటూ మేము వర్ధిల్లే భాగ్యం మాకు దయచేయండి. జీవాహారము నీవే, ఇక నాయన ఆహారం తినవాడు నిత్యము బ్రతుకుతాడు అని చెప్పావు. దేవానికి స్తోత్రాలు. నీ యొక్క వాక్యము ప్రభా జుంటితేనే దారుల కంటే మధురమైంది కనుక ఆ మధురమైన మాటలతో మా హృదయాల్లో మీరు బలపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నిత్యము కూడా నీ వాక్యం చేత మేము బలపడటానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైతే నా తండ్రి నీ వాక్యం ఎరగక ఉన్నారో ప్రతిదినము కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని చదువుకుంటూ, చదువు రాని వారు వింటూ నీ వాక్యం చేత బలం పొందుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యమును మేము నిర్లక్ష్యం చేయకూడదు నా ప్రభా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, మా బాధల్లో మాకు నెమ్మదిని ఇచ్చేది నాయన. మా ఆత్మ ఈ లోకములో వర్ధిల్లాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ వాక్యం అనేటువంటి ఆహారము, జీవాహారం మాకెంతో అవసరమైనదని తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే నాయన తండ్రి, పావురము తిన్నగా నడుస్తూ ఉంది. పావురము చూపులో నిష్కళంకం అనేది ఉంది. అలాగే పావురము పరిశుద్ధమైన వాటిని తింటుంది కనుక వీటన్నిటిని బట్టి నాయన అయా తండ్రి మేము కూడా ఆ పావురం వలె నిష్కళంకులంగా బ్రతకటానికి నీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి, వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా దీవించి ఆశీర్వదించబడటానికి సహాయం చేయండి. వారిలో ఎలాంటి చేదైన అనుభవాలు ఉన్నా వాటి నుంచి వారికి విడుదల దయచేసి అయా నీ పరిశుద్ధాత్మ సన్నిధిని నాయన వారిని ఆవరింపచేసి పరిశుద్ధతలోనికి, మహిమలోనికి వారు నడిపించబడటానికి సహాయం చేయండి. మధురమైన నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, ఈ లోకము పాపము శాపముతో నిండిపోతుంది కనుక నాయన పావురం వలె ప్రత్యేకించబడటానికి, పావురం వలె నా ప్రభా జీవించడానికి మాకు సహాయం చేయండి. అలాగే నా ప్రభా పావురము ఎప్పుడు కూడా మూలుగులతో ఉంటూ ఉంటుంది నాయన. అలాంటి మూలుగులు కలిగిన విజ్ఞాపన ప్రార్థన మేము చేయాలి తండ్రి. ఈ లోకంలో ప్రత్యేకంగా బ్రతకాలంటే నా తండ్రి ఒక మూలుగు వంటి శబ్దంతో కూడినటువంటి, భారంతో కూడినటువంటి ప్రార్థన జీవితాలు ప్రతిబిడ్డకు దయచేయండి. ఈ లోకంలో సాతాను చేతిలో పడకుండా అయా ఆ యొక్క కోతులు ఏ రీతిగా వారి చేతులు తీసుకువెళ్ళి నా ప్రభా ఆ కొండలో ముంచి బయటికి తీయలేకపోతా ఉన్నాయో, అనేక మంది నాయన పాపమనే ఊబిలో నుంచి బయటికి రాలేకపోతా ఉన్నారు. సాతాను వేసిన వలలో నుండి వారు బయటికి రాలేకపోతా ఉన్నారు కనుక మీ కృపతో వారిని జ్ఞాపకం చేసుకునండి. అటు వారికి విడుదల దయచేయండి. నీకక తండ్రి బలమైన హస్తముతో వారిని రక్షించి నాయన వారికి రక్షణ భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. మహిమ కలిగిన రాజానికి వందనాలు స్తోత్రాలు. ఈ వాక్య విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి అయా వాళ్ళ జీవితాల్లో మేలులు ఆశీర్వాదాలు మెండుగా దయచేసి ఆ తండ్రి నీ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.
నన్ను ప్రేమించిన్ తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను, నిత్యము నీతోనే జీవింతు, సత్య సాక్షిగా జీవింతు.